హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎంతమందికి తెలుసు గోవా భారత్లో 1961లో కలిసిందని? అవును, మీరు విన్నది నిజమే. దీనికి కారణం కొలోనియల్ వారసత్వం. భారతదేశానికి 1947లోనే స్వాతంత్రం వచ్చిన 1961 దాకా గోవా పోర్చుగీస్ దేశ రూల్లోనే ఉన్నింది. మొట్టమొదట మన దేశానికి సముద్ర మార్గం కనిపెట్టింది ఎవరో మనందరికీ తెలుసు. ఆయనే వాస్కో డ గామా. ఆయన మరెవరో కాదు, పోర్చుగల్ దేశస్థుడు. 1498లో ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టాడు. యూరోప్ నుండి గోవాకు వచ్చిన మొట్టమొదటి పోర్చుగల్ దేశస్థుడు ఆయనే. 1510లో అఫాన్సో ది అల్బుకర్కి గోవాకు వచ్చి అక్కడ పరిపాలిస్తున్న ఆదిల్ షాహీ సుల్తానేట్ని బంధించి గోవాని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అంతేకాదు, గోవాని వాళ్ళ పోర్చుగీస్ ఇండియాకి రాజధానిగా ప్రకటించాడు. పోర్చుగీస్ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే నిర్దేశించేవాడు. గోవాలో వాళ్ళ సైనిక స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. గోవా అతి తక్కువ సమయంలోనే పోర్చుగీస్కి అత్యంత ముఖ్యమైన ట్రేడ్ సెంటర్గా మారింది. ఇలా 4 దశాబ్దాల దాకా కొనసాగింది. ఈ కాలంలో గోవా ఎగుమతుల పరంగా స్వర్ణయుగాన్ని చూసింది. మన దేశంలో ఉన్న స్పైసెస్ని ఎగుమతి చేస్తూ తూర్పున అతిపెద్ద నగరంగా ఎదిగింది. ఇలా కొనసాగుతుండగా పోర్చుగీసు వాళ్ళ బుద్ధిని బయటపెట్టారు. గోవాలో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. పోర్చుగీసు వాళ్ళు క్రైస్తవ మతం వాళ్ళు అవ్వడంతో గోవాలో ఉన్న ఎక్కువ శాతం జనాభాను క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేశారు. అలా మారిన వాళ్ళని కొన్నిసార్లు చంపేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు పోర్చుగీస్కి గోవా దగ్గర నుంచి అన్ని రకాలుగా లాభం వస్తుంది. ట్రేడింగ్ ద్వారా డబ్బులు, బలవంతంగా చేసుకున్న ప్రజాబలం, ఇంక ఇండియాలో వాళ్ళ భూభాగాన్ని విస్తరింపజేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారి ప్రత్యర్థులైన యూరోపియన్లు, స్థానిక భారత పౌరులు ప్రతిఘటన నుండి రోజు ఏదో ఒక విధమైన సవాళ్ళు ఎదుర్కొనేది. అంతేకాదు, పౌరులకి ఎలా స్వేచ్ఛ ఉండేది కాదో అలాగే పత్రిక వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. వాళ్ళు ఏమైనా రాయాలి అంటే పోర్చుగీస్ ఇండియా దగ్గర దానికి అనుమతి పొందాకే అది ముద్రించబడాలి. అలాగే ప్రజలు సమావేశాలు పెట్టకూడదు. గుంపులుగా కనిపించినా, ఏమైనా చేస్తున్నట్టు వాళ్ళకి అనుమానం వచ్చినా వాళ్ళు చంపేసేవాళ్ళు. మీరు అనుకోవచ్చు, మరి భారతదేశానికి 1947లోనే స్వాతంత్రం వచ్చినా పోర్చుగీస్ వాళ్ళతో ఎందుకు సమీక్ష పెట్టలేదు భారత ప్రభుత్వం అని? ఇలా ఎన్నోసార్లు జరిగింది. భారతదేశం అప్పట్లో ఎన్నోసార్లు పోర్చుగీస్ వాళ్ళకి ఎన్నోసార్లు కొలనీలు వదిలి వాళ్ళు వారి దేశాలకు వెళ్లాలని సూచించింది. దీనికి పోర్చుగీస్ ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తూ భారత్ ఎన్నిసార్లు సందేశాలు పంపించినా వాటిని తిరస్కరిస్తూనే వచ్చింది. దాంతోపాటు భారత్ కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో రకాలుగా శాంతియుత మార్గంలోనే చర్చల ద్వారా, ఆర్థిక నిర్బంధం ద్వారా, అంతర్గత వేదికల్లో ప్రయత్నిస్తూనే వచ్చింది. కానీ వాటి వల్ల ఉపయోగం లేకుండానే పోయింది. అప్పటికే గోవా విమోచనం కోసం గోవాలో నివసిస్తున్న స్థానిక ప్రజలు, భారతీయ సత్యాగ్రహులు పోరాటాలు మొదలుపెట్టారు. పోర్చుగీసు వారి మీద కాల్పులు జరిపారు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అనేది కూడా చూడకుండా అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోయారు. ఇది భారతదేశపు ప్రజలలో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. భారత్ ఇప్పటికే 500 పైగా సంస్థానాలని విలీనం చేసుకుంది 1947-49 సమయంలో. మీకు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం దీని మీద ఇంతకుముందే వీడియో చేసాం. మీరు కనుక చూడకపోతే పైన ఐకార్డ్స్లో పెడతాను, వెళ్ళి చూడండి. భారత్ అప్పటికే 500 పైగా రాజ్యాలని విలీనం చేసుకుంది. కానీ గోవా ఇంకా విదేశీ శక్తి కిందే ఉంది. అది భారతదేశపు గౌరవానికి, సమగ్రతకు అవమానం వచ్చేలా చేస్తుంది. అలాంటి సమయంలోనే అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 1950 చివరి నాటికి ప్రపంచంలో డీకాలనైజేషన్ వైపు అన్ని దేశాలు మొగ్గు చూపాయి. యునైటెడ్ నేషన్స్లో కూడా కాలనీ పాలనకు వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. అండ్ అప్పట్లో డీకాలనైజేషన్ మీద చాలా చర్చలు జరిగాయి. కానీ యునైటెడ్ నేషన్స్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. డీకాలనైజేషన్ పైన మొగ్గు చూపింది. దీంతో భారతదేశం సైనిక చర్యలు తీసుకోవడానికి కూడా అనుకూల పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కొన్ని నిఘా వ్యవస్థలు భారత ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అన్ని పోర్చుగీస్ పాలిస్తున్న గోవాలో ఉన్న వాళ్ళ అనుచరులకి చేరాయి. దీంతో పోర్చుగీసులు గోవాలో వాళ్ళ దళాలని, రక్షణ సంబంధాలను బలపరుచుకుంటూ వచ్చింది. పోర్చుగీస్ నుండి అత్యంత మోతాదులో గన్నులని, నల్లమందుని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. అది తెలుసుకున్న భారత్ సహనం కోల్పోయేలా చేసింది. దానికి ఫలితంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1961 డిసెంబర్ 17న ఆపరేషన్ ఒకటి చేపట్టింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్లో భారతదేశ త్రివిధ దళాలు పాల్గొన్నాయి. అంటే సైన్యం, నావికాదళం, వాయుసేన అన్నీ పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం గోవాని పోర్చుగీస్ రూల్ నుంచి విడిపించి గోవాలో ఉన్న ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు గోవాని ఇండియాలో విలీనం చేసుకోవడం. అలా స్టార్ట్ చేసిన ఆపరేషన్ విజయ్ మన భారతదేశ సైనికులు అత్యంత ఘనంగా కేవలం 36 గంటల్లోనే గోవాని మరియు గోవాతో పాటు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న డామన్ అండ్ డియూని విముక్తి చేసి వాటికి స్వాతంత్రం ప్రకటించారు. అలా డిసెంబర్ 19, 1961 గోవాతో పాటు డామన్ అండ్ డియూని భారతదేశంలో విలీనం అయిపోయాయి.
అలా గోవాని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అంటే అది రాష్ట్ర ప్రభుత్వం కింద కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం పాలించే ప్రాంతంగా పరిగణిస్తారు. అలా దీర్ఘకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగాక గోవా ప్రజల కోరిక మేరకు 1987లో గోవాకి రాష్ట్ర హోదాని కల్పించారు. దీంతో గోవా భారతదేశపు 25వ రాష్ట్రంగా ఏర్పడింది. అంటే 1961లో స్వేచ్ఛ పొందిన గోవా 1987లో పూర్తి రాష్ట్రంగా మారింది. గోవా విమోచన భారతదేశం చరిత్రలో ఒక గౌరవకరమైన అధ్యాయం. ఒక దేశం, ఒక జెండా, ఒక ఐక్యత. అదే గోవా విమోచన సందేశం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.